ఇంద్ర వీడియో కాల్ ఆన్ చేయకపోతే చస్తానని అర్జున్ ప్రసాద్ బెదిరించడంతో ఇంద్ర వీడియో కాల్ ఆన్ చేయడంతో అహల్య షాక్ అవుతుంది. గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. వీడియో కాల్లో ఇంద్రాని చూసిన సుభద్ర, అర్జున్ ప్రసాద్లు షాక్ అవుతారు. చాలా రోజుల తర్వాత కొడుకుని చూసుకున్నందుకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు సుభద్ర, అర్జున్ ప్రసాద్. ఎన్నాళ్ళ నుండి రమ్మంటున్నా ఏదో ఒక సాకు చెప్తున్నావు, ఎప్పుడొస్తావురా అని సుభద్ర బేలగా అడుగుతుండగా తొందరలో వచ్చేస్తానమ్మా అని అంటూ ఉంటాడు ఇంద్ర. ఎందుకు కాల్ చేశారు డాడ్ అని అడుగుతూ ఉంటాడు ఇంద్ర. నేను నువ్వు అబద్ధం ఆడామని, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని వీళ్ళందరూ చెప్తున్నారు. ప్రాణం పోయినా నువ్వు నేను అబద్ధం ఆడమని వీళ్ళకు చెప్పినా వినట్లేదు. ఇంతకు ముందు నువ్వు చెప్పింది వాళ్ళకి చెప్పు అనగానే ఏం చెప్పాలి అని అడుగుతూ ఉంటాడు ఇంద్ర. ఇంతకు ముందు చెప్పిందే చెప్పు అని వాళ్ళకి వీడియో కాల్ చూపించడంతో ఇంద్రాని చూసి అందరూ షాక్ అవుతారు. ఇక నిజంగానే చెప్తున్నాను, నేను కావాలని రాకపోవడం కాదు, కానీ నిజంగానే వెదర్ అనుకూలించలేదు. మళ్ళీ ఒకరోజు ఖచ్చితంగా వస్తాను, ముహూర్తాలు పెట్టుకుందాం అని అంటూ ఉంటాడు ఇంద్ర. నిజంగా నీకు అతిథిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా అని అడగడంతో అవును అని ఒప్పుకుంటాడు ఇంద్ర. దాంతో అర్జున్ ప్రసాద్ కూల్ అవుతాడు. అతిథి కూడా కాస్త స్థిమితపడుతుంది. కానీ యామిని, భానుమతి ఇద్దరు కోపంతో ఊగిపోతారు. సారీ డాడ్, మళ్ళీ మరొక రోజు చూడండి, మళ్ళీ నేనొచ్చి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను అని అంటూ ఉండగా నేను ఒకటి అడుగుతాను ఇంద్ర అని అంటూ ఇప్పుడే ఇలాగే నువ్వు వీడియో కాల్లో ఉండగానే ఈ కార్యక్రమం ఒట్టెగ్గిద్దాం, ఏమంటావమ్మా అతిథి అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. అప్పుడు అతిథి ఆలోచనలో పడగా ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నారా ఇలా చేసుకోవడానికి అని యామిని అంటూ ఉండగా లేదంకల్, ఇప్పుడే పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకుందాం అని అతిథి అనడంతో యామిని షాక్ అవుతుంది. ఏమైంది, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటుంది యామిని. అయినా కూడా అతిథి వినకుండా అంకుల్ ఇప్పుడే ముహూర్తాలు పెట్టుకుందాం అనగానే వీడియో కాల్ ఆన్ చేసి అక్కడ టేబుల్ పైన పెట్టేస్తాడు అర్జున్. ముహూర్తాలు చదవండి పంతులు గారు అనడంతో పిల్లగాని జాతకాల ప్రకారం వారం రోజుల్లో ఒక మంచి ముహూర్తం ఉంది, ఆ తర్వాత 2 నెలల ఉంది అని అంటూ ఉండగా వారం రోజులంటే మనకి ఏర్పాట్లు చేయడం చాలా కష్టం డాడ్ అని గౌతమ్ అంటూ ఉండగా అంకుల్ నాకు గ్రాండ్గా పెళ్ళి అవసరం లేదు, గుండో దండలు మార్చుకున్నా పర్లేదు అని అంటూ ఉంటుంది అతిథి. నీకేమైనా పిచ్చి పట్టిందా, పెళ్ళికి అంత తొందర ఎందుకు పడుతున్నావు, నేను ఈ తాంబూలాలని అందుకోను అని అంటూ ఉంటుంది యామిని. నా పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరగాలి, ఇక అవమానాలు పడడం నా వల్ల కాదు అని అంటూ లేచి నిలబడి నీ సమక్షంలో నేను ఈ పెళ్ళికి ఒప్పుకొని తాంబూలాలు తీసుకుంటాను ఇంద్ర అని అంటూ మెడలో దండ వేసుకొని చేతికి రింగు పెట్టుకుంటుంది అతిథి. అలా చేతికి రింగు పెట్టుకోగానే అహల్య కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంద్రతో అతిథికి ఎంగేజ్మెంట్ అవ్వడంతో అహల్య తట్టుకోలేకపోతుంది, కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో అహల్య అంటూ భానుమతి, గౌతమ్, సుభద్ర, అర్జున్ అందరూ చుట్టూ చేరుతారు. అహల్యని ఎత్తుకొని పైకి రూమ్లోకి తీసుకెళ్తాడు గౌతమ్. అతిథి బాధపడుతుంది. అహల్యకి సెలైన్ పెట్టి ఇంజెక్షన్ చేస్తాడు గౌతమ్. ఇలా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అని అందరూ బాధపడుతూ ఉంటారు. అత్త లే అని బుజ్జి అరుస్తూ ఉంటాడు. సుభద్ర కాళ్ళు రబ్ చేస్తూ లేవమ్మా అహల్య అని అంటూ బాధపడుతూ ఉండగా ఇక్కడేంట్రా ఇలా పడుకోబెట్టావు, హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అంటూ ఉంటుంది భానుమతి. అహల్య గుచ్చి సుభద్ర కూడా టెన్షన్ పడుతూ నువ్వు ట్రీట్మెంట్ చేయడం ఏంట్రా, హాస్పిటల్కి తీసుకెళ్దాం అని సుభద్ర అంటూ ఉండగా నేను డాక్టర్నేనమ్మా, మార్నింగ్ నుంచి పనులు చేసి స్ట్రెస్ అవ్వడంతో కళ్ళు తిరిగి పడిపోయింది, నీరసం అంతే, నేను ట్రీట్మెంట్ చేశాను కదా అని అంటూ ఉంటాడు గౌతమ్. లేదురా, మీ అమ్మ చెప్పినట్టు నా మనుమనికి ఏమైందో, నా మునుమనువడు ఎలా ఉన్నాడో హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అని అంటూ ఉంటుంది భానుమతి. నేనున్నాను కదా, నేను ఇంజెక్షన్ వేసి గ్లూకోజ్ కూడా పెట్టాను, నా మీద నమ్మకం లేదా మీ అందరికీ
అని గౌతమ్ అంటూ ఉండగా ఇక అవంతిక కార్తిక్ ఇద్దరు తను చిన్న కళ్ళు తిరిగి పడిపోయినా రాద్ధాంతం చేసేవాడివి ఇప్పుడేంట్రా ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అవంతిక. కార్తిక్ నేనే కదా డాక్టర్ని, నేను ట్రీట్మెంట్ చేశాను కదా, మీరు అసలు ఫస్ట్ పదండి ఇక్కడ నుంచి, తనకి గాలాడనివ్వండి, నేను తను మెలకువలోకి వచ్చాక చెప్తాను అని అంటూ అందరినీ బయటికి నెట్టేసి తలుపు పెట్టేస్తాడు గౌతమ్. మరోవైపు జాతకాలని గురువుగారికి చెప్పాలి, లేదంటే నా మాట పోతుంది అని అనుకుంటూ ఆ గురువుగారి శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళగా గురువుగారు ధ్యానంలో ఉంటారు. ధ్యానం పూర్తయ్యాక ఏంటి ఎందుకు చూస్తున్నావు నా కోసం అంటుండగా, ఒకసారి ఈ జాతకాలని పరిశీలించండి గురువుగారు అని అంటుండగా అప్పుడే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి మీరు ప్రారంభించిన శంకుస్థాపన చేసిన గుడి ఈరోజు ప్రారంభోత్సవం, మీరు రావాలి గురువు గారు, ఇప్పుడు బయలుదేరితే ముహూర్త టైంకి అక్కడ చేరుకుంటాం అనగానే సరే పదండి అంటూ గురువుగారు వెళ్ళబోతుండగా మా గురువుగారి మాట పోతుంది అని ఆ శిష్యుడు అనుకొని ఇప్పుడే ఈ జాతకాలని చూడండి అనడంతో జాతకాలని తీసుకొని ఎందుకింత పట్టుపడుతున్నావు, సరే నేను వచ్చేటప్పుడు చూస్తాను అంటూ వచ్చేస్తాడు గురువుగారు. మరోవైపు ఇంద్ర తను ప్రేమించుకోవడం, ఒక్కటవడం, ఆ తర్వాత ఇంద్రకి బుల్లెట్ దిగడం, గౌతమ్ చేతుల్లో ఇంద్ర ప్రాణాలు పోవడం, ఇంద్ర అని అహల్య గట్టిగా అరవడం, ఇంద్రాని తగలబెట్టడం అన్నీ గుర్తు తెచ్చుకొని మెలకువలోకి వచ్చిన అహల్య ఒక్కసారిగా ఇంద్ర అని గట్టిగా అరుస్తూ పైకి లేవబోతుండగా వద్దండి మీరు లేవకండి సెలైన్ పెట్టాను అని గౌతమ్ అంటుండగా సెలైన్ పీకేసి మరి లేదు లేదు నా ఇంద్ర గారు ఉన్నారు, నాకు ఇంద్ర గారు బ్రతికే ఉన్నారు, నేను వెళ్తాను అని పిచ్చి పట్టిన దానిలా ఎమోషనల్ అవుతూ వెళ్ళబోతూ ఉంటుంది అహల్య. అహల్య రెండు చేతులు పట్టుకొని ఆపేస్తూ లేదండి తను ఇంద్ర కాదు, మీరు చూసింది నిజం కాదు, నేను చెప్పేది వినండి, మీరు రిలాక్స్ అవ్వండి అని గౌతమ్ ఎంత చెప్పినా లేదు, మీరేదో నన్ను మభ్యపెడుతున్నారు, నన్ను మోసం చేస్తున్నారు, ఇంద్ర గారిని నేను చూశాను, ఇంద్ర గారు మాట్లాడారు, నేను ఇంద్ర గారి దగ్గరికి వెళ్తాను అని అహల్య అరుస్తూ ఉండగా లేదు అది ఇంద్ర కాదు అని గౌతమ్ అంటుంటాడు. లేదు మీరు నన్ను మోసం చేస్తున్నారు, నేను ఇంద్ర గారిని చూశాను, ఆయన రూపం మాట నాకు తెలుసు, నేను వెళ్తాను అని అహల్య ఏడుస్తూ బాధపడుతూ పిచ్చి పట్టిన దానిలాగా వెళ్ళబోతూ ఉండగా ప్లీజ్ వద్దండి నేను చెప్పేది వినండి ఆగండి అంటూ బలవంతంగా గౌతమ్ ఆపేస్తూ ఉంటాడు. గౌతమ్ అహల్యల మధ్య విభేదాలు రానున్నాయా, అది ఏ అని అర్జున్ ప్రసాద్ సుభద్ర తెలుసుకుంటారా, అసలు వారం రోజుల్లో గౌతమ్ పెళ్ళి ఎలా ఆపేస్తాడు రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్